ముందుగా శ్రీ సౌమ్య మీ ముందుకు వస్తుంది. రామ్మ. అందరికీ నమస్కారం. నా పేరు వారణాసి శ్రీ సౌమ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు భూకైలాస్ చిత్రం నుండి దేవ మహదేవ మము బ్రోవుము శివ అనే పాట పాడబోతున్నాను. దీనిని స్వరపరిచిన వారు సుదర్శనం గోవర్ధనం గారు, రాసినది సీనియర్ సముద్రాల గారు, పాడినది టీకే భగవతి గారు. మీ అందరి ప్రోత్సాహపూర్వకమైన హర్షధ్వానాలు, పిల్లలకు అదే మీరిచ్చే ఆశీస్సులు, మీరిచ్చే ధైర్యం. భవపాశనాశనా భువనైక పోషణ దేవ మహదేవ మము బ్రోము శివ. భవపాశనాశనా భువనైక పోషణ దేవ మహదేవ మము బ్రోము శివ. పరమ ప్రేమాకార నిఖిల జీవాధార, పరమ ప్రేమాకార నిఖిల జీవాధార, సకల పాప విదూర దరహాస గంభీర దేవ మహదేవ మము బ్రోము శివ. తేజో పూర్ణ తనయులను కన్నాను, దివ్య తేజో పూర్ణ తనయులను కన్నాను, దేవతామాతలతో సరియశము ఉన్నాను, దేవతామాతలతో సరియశము ఉన్నాను. చల్లగా గౌరీశ కావుమానా సుతుల, చల్లగా గౌరీశ ఈ వరమునా కోసగు ప్రేమతో సర్వేశ దేవ మహదేవ మము బ్రోము శివ. భవపాశనాశనా భువనైక పోషణ దేవ మహదేవ మము బ్రోము శివ. చక్కగా పాడావు. శంకరాభరణం రాగం కరెక్ట్గా పాడావు. సాహిత్యం బాగుంది, పాట అంతా బాగుంది. అంతకంటే ఏం కావాలి? చాలదు. సినిమా చూసావా నువ్వు? సినిమాలో ఒక అద్భుతమైన సందర్భం. మండోదరి పాడుతుంది అనుకుంటాను. ఈ సినిమాలో మండోదరి శివస్తుతి చేస్తూ తన పుత్రులందరినీ సుభిక్షంగా కాపాడమంటూ అడిగే ఒక సందర్భం. ఈ రోజుల్లో సినిమాల్లో అలాంటి పాటలకు సందర్భాలు ఉండవు. అసలు పాటకు సందర్భమే ఉండదు. పాట ఉన్నా పర్వాలేదు, తీసేసినా పర్వాలేదు, ఏ పాట ఎక్కడ పెట్టినా పర్వాలేదు. దానివల్ల కాంప్లిమెంటింగ్ అనేటటువంటిది అనమాట. పాట కాంప్లిమెంటరీగా ఉండాలి సినిమాకి, అలా ఉండదు.
కానీ ఇందులో మండోదరికి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఒక సినిమాలో మండోదరి పాత్రధారినికి ఒక పాటను పెట్టడం, అది చక్కటి శంకరాభరణ రాగంలో అద్భుతంగా రాశారు సముద్రాల గారు. అండ్ సుదర్శనం, గోవర్ధనం గారు ఇద్దరు స్వతహా మంచి గాయకులు. నాన్నగారు మీరు పాడారేమో అనుకుంటాను సుదర్శనం గారి దగ్గర. పాడిన జ్ఞాపకం. మీరు పాడని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లేరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్పించి. మీరు అప్పుడు అందరి దగ్గర పాడారు. ఒకవేళ ఎవరికైనా పాడకపోయి ఉంటే అది వాళ్ళ దురదృష్టం. మాట పడకండి, ఉన్న మాటలే మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. కాబట్టి యూ కెన్ సే ఎస్ యువర్ ఆనర్, నథింగ్ రాంగ్.